వాళ్ళు 60 చెవులు కవర్ చేయవు. పాపకనే పెట్టు పాపక. సురన్న నాయకత్వం, సురన్న నాయకత్వం, సురన్న నాయకత్వం, సురన్న వసన్న నాయకత్వం, వసన్న తెలుగుదేశం, తెలుగుదేశం, మధువక నాయకత్వం, మధువక నాయకత్వం. హలో కుర్చీ కనుకోండి కుర్చీ అందరికీ నమస్కారం. ఈరోజు కడప కార్పొరేషన్ పరిధిలో కడప శాసనసభ నియోజకవర్గంలో కార్పొరేటర్ సూర్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారికి, స్థానిక నాయకులు ఎక్స్ కోఆప్షన్ మెంబరు బండి బాబన్ గారికి, సత్య గారికి, చంద్రముని గారికి, స్థానిక నాయకులందరూ, మరి సూర్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వాన్ని అన్ని మెచ్చి ఈ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన, ఈ పార్టీలో చేరుతున్న అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ స్వాగతం తెలుపుతూ ఉంటాం. ఈరోజు కార్పొరేటర్ సూర్యనారాయణ అన్న ఈరోజు తెలుగుదేశం పార్టీలో మంచి ప్రభుత్వంతో నడవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో సంతోషించదగిన విషయం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడ ఉన్న యువతకి
స్పెషల్ థ్యాంక్స్. మీరే భవిష్యత్తుకి పునాదులు. మీరు కరెక్ట్ రూట్ లో వెళ్తేనే మా అందరి జీవితాలు బాగుంటాయి. అంతేనా? మీరు గొడవలు పడకూడదు, తప్పు పనులు చేయకూడదు. మన కడప, మన రాష్ట్ర అభివృద్ధి కోసము యువత యొక్క సపోర్ట్ అనేది చాలా ముఖ్యము. కొంతమంది పిల్లలు కొంచెం దారి తప్పినా దగ్గరలో అందరినీ సరైన దారిలో పెట్టుకొని కడప నియోజక అభివృద్ధి కోసము, కడపలో ఉన్న కుటుంబాల అభివృద్ధి కోసము, సొసైటీ అభివృద్ధి కోసము ముందుకు పయనించడానికే ఈ రోజు సూర్యనారాయణ అన్న ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, పోలిట్ బ్యూరో మెంబరు, కడప పార్లమెంట్ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. విజయరాణి గారి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. అలాగే కొత్త ఉదయ్ సూర్యనారాయణ గారి అబ్బాయి, ఆయన కూడా పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా పార్టీ అధ్యక్షుల వారిని కోరుతున్నాము. అలాగే గురువిరెడ్డి గారు, ఆయన కూడా పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా పార్టీ అధ్యక్షుల వారిని కోరుతున్నాము. అలాగే చేతన్ గారిని కూడా పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము. చేతన్ గారు, భరత్ గారిని కూడా పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా పార్టీ అధ్యక్షుల వారిని మనవి చేస్తున్నాము. వినయ్ గారు, సందీప్ గారు, శ్రవణ్ గారు, వినయ్ గారు, సందీప్ గారు, శ్రవణ్ గారు, ధనా గారు, సురేష్ గారు, రాజేష్ గారు, జయచంద్ర గారు, ఆలీ గారు, వంశీ గారు, మురళీ గారు, మారుతి గారు, తేజ ఆడిటర్ వారిని కూడా పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అజయ్ గారు, రాజు గారు, సత్య గారు, మౌలాలి గారు, హుస్సేన్ గారు, అబ్దుల్ గారు, దిలీప్ గారు, సాయి కృష్ణ మరియు వీరికి మద్దతుగా వచ్చినటువంటి దాదాపు 100 మంది యువకులు, వీరిని కూడా పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా పార్టీ అధ్యక్షుల వారిని మనవి చేస్తున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, మాధవి రెడ్డి గారి నాయకత్వం, మాధవి రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, మాధవి రెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు వాసన నాయకత్వం, వాసన నాయకత్వం, వాసన నాయకత్వం, వాసన నాయకత్వం, మాధవి రెడ్డి గారి నాయకత్వం, మాధవి రెడ్డి గారి నాయకత్వం, మాధవి రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, మాధవి రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ
శాసనసభ తెలుగుదేశం పార్టీ పరిపాలన చూసి 100 రోజుల పార్టీ చేసిన పురోగతిని చూసి ఒక మంచి పార్టీలో చేరాలా, ఒక మంచి ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని చెప్పి కడప స్థానిక ప్రజాప్రతినిధి 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ గారు, అట్లాగే వారి సతీమణి ఉషారాణి గారు మాజీ కార్పొరేటర్, వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు వచ్చిన ప్రతి కుటుంబ సభ్యునికి స్వాగతం తెలుపుతున్నాం. రాష్ట్రమంతటా కూడా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది. చివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మిగిలిపోతారేమో. ఎప్పుడో చెప్పినారు తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరూ మిగలరు అని. 5 సంవత్సరాల ఒక ఛాన్స్ అని చెప్పి పరిపాలన ఇస్తే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేసి ఒక అవినీతి అరాచక పాలనకు తెరలేపి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురి చేసి ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా, మార్పు వస్తుందా అని ప్రజల్లో లోపల ఒక ఆందోళనతో గూడు కట్టుకొని ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 75 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 94% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. అంటే ఈ ప్రభుత్వం మాకొద్దు, ఇతని ఇంటికి పంపించాలా అని. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి మంచి నాయకులు, సమాజానికి సేవ చేసేవాళ్ళు, ప్రజాసేవ చేసేవాళ్ళు వచ్చే వాళ్ళందరినీ కూడా మేము తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటాం. కడప జిల్లాలోనే అన్ని చోట్ల కూడా చాలా చోట్ల జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా పార్టీలో చేరుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నారు. నెల్లూరులో అయితే కార్పొరేషన్ ఖాళీ అయిపోయింది. విశాఖపట్నంలో కార్పొరేషన్ ఖాళీ అయిపోయింది. ఎవ్వరు ఆ పార్టీలో పనిచేసే పరిస్థితి లేరు. కడప విషయానికి వస్తే ఒక సర్వనాశనం చేశారు కడపను ఈ 5 సంవత్సరాల్లో. భూ కబ్జాలు, బెదిరింపులు, అక్రమాలు, కార్పొరేషన్లంతా అవినీతి. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి చూస్తే 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ప్రభుత్వ భూములన్నీ ఆక్యుపై చేసుకొని సొంత లేఅవుట్లు వేసుకున్నారు. చాలామంది ప్రజలకు ప్రశ్న వస్తూ ఉంది, ఇంకా ఏమి కాలేదే అని. కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకున్నారు. స్టేలను లిఫ్ట్ చేసి ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకునే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవి ప్రభుత్వానికి అప్పచెప్పడం మాత్రం ఖాయం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజలు చూస్తారు తొందరలో. ఇటువంటి అవినీతి పరులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి ఒక మార్పు చెందిన కడపగా డెవలప్ చేయాలన్న ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ దిశగానే ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవినీతి పరులను కానీ, అరాచకాన్ని కానీ, మహిళల మీద దాడులు చేసేవాళ్ళు కానీ, గాంజాను విచ్చలవిడిగా చేసేవాళ్ళని కానీ ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇప్పటికే పోలీస్ యంత్రాంగానికి కూడా స్పష్టంగా చెప్పినాం, ఎక్కడ అరాచకం జరిగినా తీవ్రమైన చర్యలు తీసుకోండి. మీరు ఏ రాజకీయానికి లొంగద్దు, ఎవరైనా తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండకూడదని చెప్పి పోలీస్ యంత్రాంగానికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక మార్పు చెందిన కడపను తయారు చేయాలి. పోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరు మిగలరు, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. వరద మాదిరి ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మిగులుతారు ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇది ఏ రోజైనా పిల్ల కాంగ్రెసు పెద్ద కాంగ్రెస్లో చేరిపోయే పరిస్థితే. లాస్ట్కు తిరుపతి వెంకన్న స్వామితో పెట్టుకున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరకు మెర్జ్ అయిపోయి జీరో అయిపోతుంది. దీంట్లో ఎవ్వరు మిగలరు. సూర్యనారాయణ గారితో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలియజేస్తాం. ఈరోజు గత 100 రోజులుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు, మంచి ప్రభుత్వము, ఏ విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి
అభివృద్ధి మార్గంలో నడిచే ప్రభుత్వంతో మేము కూడా కలిసి నడవాలనే ఆలోచనతో 25వ డివిజన్ కార్పొరేటరు సూర్యనారాయణ గారు, అలాగనే వారి సతీమణి మాజీ కార్పొరేటరు ఉషా గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క చేరిక ద్వారా ప్రజలు ఏ విధమైన ఆలోచన చేస్తున్నారు, వారికి ఎటువంటి ప్రభుత్వం కావాలా, ప్రభుత్వం ఏ విధంగా నడవాలా అనేది ఒక సందేశాన్ని ఇచ్చినట్లయింది. 2024 ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధి కోసం ప్రజలు ఉన్నారనేది తెలియజేశారు. అలాగనే ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క వర్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలనేది ఒక ఫలితాన్ని మనకు తెలియజేశారు. ప్రజలు ఏ విధంగా వాళ్ళ మనసులో మాటను చెప్పారో ఆ విధంగానే కూటమి ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. ఈ 100 రోజుల్లో ఎంతోమంది పెట్టుబడిదారులు గత ప్రభుత్వాన్ని చూసి భయపడి పారిపోతే ఈ 100 రోజుల్లో ఆ యొక్క పెట్టుబడిదారులందరూ ఈ ప్రభుత్వం సురక్షితంగా ఉంటుంది, మాకు ఇలా రక్షణ ఉంటుందనే ఆలోచనతో మళ్ళా తిరుగు ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతూ ముందుకు వస్తున్నారు. అలాగనే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పెద్ద ఎక్స్పీరియన్స్తో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కడప జిల్లాకు కొప్పర్తికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తూ ఇక్కడ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా పనిచేసి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకున్న పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది 100 రోజుల్లోనే. అలాగనే మేము కూడా కడప నియోజకవర్గం నుంచి మాకు కూడా పరిశ్రమలు కావాలా, మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి. కడప నియోజకవర్గం ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ కడప అనేది ఈ యొక్క కడప జిల్లాకి ఇక్కడ ఇది అర్బన్ అయిపోవడం వల్ల ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల ఇక్కడ ఉపాధికి కోరుకునే యువత ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కూడా మీరు ఫోకస్ చేయాలని చెప్పి లోకేష్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగనే రేపు రాబో రోజుల్లో కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా పనిచేయడం కోసం మేమందరం సంసిద్ధంగా ఉన్నాము. అందుకు సహకరించడానికి వచ్చి మా తోడుగా నడవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఇది ఒక పాజిటివ్ మూమెంట్. దీన్ని మనం అందరం స్వాగతించి కడప నియోజక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కట్టుబడి ఉండాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం గారికి, అందరికీ కూడా ఈ స్టేజ్ మీద ఉన్న మణిబాబు, సత్య, సీను, యూరి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ముఖ్యంగా మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కార్పొరేషన్ సమకూర్చుతుందని ఇది ముఖ్యంగా నేను ఈ పార్టీలోకి రావడం ఎందుకంటే నాకు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను పార్టీలో చాలా కష్టపడినా నాకు మాట ఇచ్చినారు, ఆ మాట తప్పినారు. సరే మాట తప్పినారు, మాట ఇచ్చినారు, ఇక్కడికి వచ్చి నేను వేరే ఏది ఆశించడం లేదు. మనసా వాచా కర్మన ఈ పార్టీకి అభివృద్ధి చేయాలని వీళ్ళ అభివృద్ధి నాకు నచ్చి నేను వచ్చినా కాబట్టి అందరూ కూడా నాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను.